హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జనని మీడియా. నేను జనని. మనకి చిన్నప్పుడు సెక్షువల్ హెరాస్మెంట్స్ జరిగితే మన మైండ్‌లో, మన మెమరీలో ఆ సంఘటన అలాగే గుర్తుండిపోతది గదా! సో, ఈ ఎప్‌స్టైన్ ఫైల్స్‌లో కూడా అదే జరిగిందనమాట. ఎప్‌స్టైన్ ఒక మాస్టర్ మైండ్ అని జెప్పాలి. అతను చేసే నేరం ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండడానికి ఒక తెలివైన ప్లాన్ వేశాడు. అదే మొలెస్టిషన్ పిరమిడ్ స్కీమ్. ఆ స్టోరీ వింటున్నప్పుడు నిజంగా ఒక హారర్ సినిమా చూసిన దానికంటే ఒక 100 రెట్లు భయమేసింది. ఈ ఎప్‌స్టైన్ అండ్ ఆయన గర్ల్ ఫ్రెండ్ గిలెన్ మాక్స్‌వెల్ చాలా తెలివిగలవారనమాట. ఎక్కువగా మధ్య తరగతి కుటుంబాల అమ్మాయిలు అండ్ మోడలింగ్ వైపు, మోడలింగ్ డ్రీమ్స్‌తో ఉన్న యంగ్ గర్ల్స్‌ను టార్గెట్ చేసేవారు. గెలైనే వాళ్ళ దగ్గరికి స్వయంగా వెళ్లి, అంటే షాపింగ్ మాల్స్‌కి, ఇట్లా స్కూల్స్‌కి ఎక్కడైనా పరిచయమైన అమ్మాయిలుంటే వాళ్ళతో మాట కలిపి, "నువ్వు చాలా అందంగా ఉన్నావు, చాలా మంచి టాలెంట్ ఉంది. నాకు చాలా మంచి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. పెద్ద పెద్ద ఫ్రెండ్స్. నీ డ్రీమ్‌కి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. నువ్వు తొందరగా ఎదుగుతావు" అని చెప్పి మాయమాటలు చెప్పి తీసుకొనెళ్ళేదనమాట. సో, నీకొక పార్ట్ టైమ్ జాబ్ ఇప్పిస్తాను. $100 ఇస్తారు దానికి. మసాజ్ ఉంటుంది. జస్ట్ మసాజ్ చేస్తే నీకు $100 ఇస్తారని చెప్పి తీసుకొనెళ్ళేది. జెఫ్రీ ఎప్‌స్టీన్‌కి ఒక పిచ్చుండేది. 14-15 ఇయర్స్, 16 ఇయర్స్ యంగ్ గర్ల్స్ అన్నమాట. ఈ ఏజ్ పిల్లలకు మాత్రమే $100 ఇచ్చి మసాజ్ చేపించుకునేవాళ్ళు. వాళ్ళని లైంగికంగా వేధించేవాడు. ఎప్‌స్టీన్ వాళ్ళతో ఇలా మాట్లాడేవాడంట. "నీకింకా చాలా డబ్బు గావాలా? అయితే నీ ఫ్రెండ్స్‌ని కూడా మసాజ్ కోసం తీసుకురా. ఇలా తీసుకొచ్చినందుకు వారికి ఎక్స్‌ట్రా డబ్బిచ్చేవాడంట." సో, దీనివల్ల ఆ అమ్మాయిలు తెలియకుండానే వాళ్ళ ఫ్రెండ్స్‌కి, వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఇట్లా ఒక జాబ్ ఉందని జెప్పేసి తీసుకొనెళ్ళేవాళ్ళు. అండ్ ఈ పిల్లలకి ముందే జెప్పేవాళ్ళు. "నువ్వు ఒకవేళ ఇక్కడ జరిగింది బయట చెప్తే నువ్వు ప్రాణాలతో ఉండవు." ఇట్లా కొన్ని బ్లాక్‌మెయిల్స్ చేసి ఆ అమ్మాయిలని లోబరుచుకునేవాడు. ఒక బానిసలుగా వాడుకునేవాడు. ఈ దారుణాలు కేవలం ఇళ్ళకు మాత్రమే పరిమితం కాలేదు. సముద్రం మధ్యలో ఉన్న ఒక రహస్య ద్వీపంలో కూడా ఇతను ఇలాంటి ఘోరాలనే చేశాడు. అసలు ఆ ద్వీపంలో ఏం జరిగేది ఎపిసోడ్ 3లో తెలుసుకుందాం.